పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని కురుపాం మండలం ఒప్పంగి పొడి సీడిగూడ సంతోష్పురం రస్తాకుంటుబాయి తోట గోటివాడ తదితర గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో ప్రజలకు సంక్షేమం గిరిజన ప్రాంతానికి అభివృద్ధి అందించాము కనుకనే ఈ రోజు ఓట్లు వేసి ఆశీర్వదించమని ధైర్యంగా అడగగలుగుతున్నామని పుష్పశ్రీవాణి అన్నారు. కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గిరిజనులతో కలిసి జగనన్న పాటకు నృత్యం చేశారు. ఎందుకు జగన్ గారి మీద అభిమానంతో నేను ఎక్కువ ఏం చెప్పను, 2 ముక్కలు చెప్తాను. జగన్ బాబు వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు ఇచ్చాడు మీ అందరికి తెలుసు కదా. పెన్షన్ ఇంటికి వచ్చి ఎత్తున్నారా, వాలంటీర్లు పథకాలు ఇంటికి వచ్చి రాసుకుంటున్నారా? మీకు సచివాలయం ఎక్కడైనా సచివాలయం కాదు, సచివాలయం. జగన్ బాబు ఉంటే ప్రతి పథకం గతంలోని మన గిరిజన ప్రాంతంలోని మనం ఆ కొండ వ్యవసాయం చేసుకుంటాం, 4 గింజలు పండించుకుంటాం. మనకున్న తిండి గింజలే మనం ఇంటికి వచ్చి వండుకొని తినే పరిస్థితి. కానీ ఈరోజు జగన్ వచ్చిన తర్వాత అమ్మఒడి పడుతుంది, పిల్లలు చదివించడానికి చెయ్యూత పడుతుంది, ఆసరా పడుతుంది, రైతు భరోసా పడుతుంది. ఇక్కడ ఎంతమందికి పోడు పట్టాలు ఇచ్చాము? ఓట్లు అవసరం కాబట్టి ఇప్పుడు వస్తారు తెలుగుదేశం వాళ్ళు. జగన్ గారు ఎంత ఎక్కువ ఇచ్చేద్దామంటారు. చంద్రబాబు ఎవరు ఉంటారు? ఎవడు మన గిరిజన ప్రాంతంలోని ఇంకా ప్లెయిన్ వాళ్ళు నమ్ముతారట, కానీ గిరిజన ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు అస్సలు నమ్మరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలుసు కాబట్టి. జగన్ వచ్చిన కాడ నుంచి 35 కేజీలు వచ్చింది. ఈ టైంలోని మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఎంపీ అభ్యర్థి తనుజరాణి గారికి 2 ఓట్లు వేసి గెలిపించి